ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనకు ఏది ఆమె మీద సోకు లేదు, ప్రజల మీద అసలుకే సోకు లేదు. మంత్రి పదవి తప్ప ఆయనకి ఏది అవసరం లేదు, ఏది పట్టదు ఆయనకు. ఆయన జీతాలు ఆయన వ్యవసాయం చేసినా లేదా నాకు తెలియదు. అయితే ఇప్పుడు రైతులు తేమ శాతం పేరుతో ఇబ్బంది పెడితే అధికారుల కాళ్ళపైన పడాలనా? చెప్పురు, మరి అందరి కాళ్ళపైన పడతాం. తేమ శాతం పేరుతో ఇబ్బందులు పెడతాం, మీరు కాళ్ళపైన పడితే వదిలేస్తాం, మరి పన్నన పడతాం అట్లన్నా. ఎందుకంటే ఒక రైతు ఆవేదన, ఒక రైతు గోస ఈ రాష్ట్ర సర్కార్కి అర్థం కావట్లే. అధికారులు కూడా దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టే ఉన్నది. ఎందుకు ఈ రాష్ట్రంలో వర్షాలు పడే కంటే ముందు ఈ సర్కారు కొనే ప్రయత్నం చేయలే? అంటే రైతులను ఆగం చేసేది కాంగ్రెస్ వాడే, ఆగమైనాక బాధపడుతూ ఉంటే చూసి నవ్వేటోడు కాంగ్రెస్ వాడే, మళ్ళా నష్టపరిహారం ఇస్తానని చెప్పే సన్నాసి కాంగ్రెస్ వాడే. ఈ రకంగా రాష్ట్రంలో ప్రజలందరినీ రైతులందరినీ ఇబ్బంది పెట్టే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందరకు పోతా ఉంది. సో ప్రధానంగా పత్తి రైతులు, అదే రకంగా ఈ వరి పంట పండించే రైతాంగం అయితే అసలు ఇక రాత్రి రంబాన పెడతా ఉన్నది. మీరు ఎట్లా పత్రం చూస్తాం అంటారుగా. సో ఆ స్టైల్లో కూడా సాగుతున్నది వీళ్ళ యొక్క వ్యవహార శైలి.